అది ఏ స్టార్ హీరో సినిమా అయినా సరే కావచ్చు. అందులో అతని పాత్ర చాలా కీలకం. అది హీరో ఫాదర్ కావచ్చు, అన్నయ్య కావచ్చు, మామయ్య కావచ్చు. ఇలాంటి పాత్రలకి కేర్ ఆఫ్ నటకిరీటి. లేటెస్ట్ రిలీజ్ శ్రీమంతుల్లో శృతి హాసన్ ఫాదర్గా చేసిన రాజేంద్ర ప్రసాద్ గారు నాతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. నమస్తే రాజేంద్ర ప్రసాద్ గారు. నమస్కారం. ఇప్పటికే మీకు నట కిరీటం ఉంది, కొత్తగా ఇప్పుడు మా కిరీటం కూడా వచ్చి చేరింది. ఈ బరువు బాధ్యతల్ని ఎలా మోస్తున్నారు, దీని గురించి మాట్లాడుకున్న తర్వాత మనం శ్రీమంతుల్లోకి వెళ్దామండి. అంతేనా? అసలు ఇదంతా మీరు చేసిన పని. సో ముందుగా మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మాలో ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని అందించడానికి మీరందరూ కారకులయ్యారు. అప్పుడు నువ్వు కూడా ఇంటర్వ్యూ చేసావు నన్ను. అది చక్కగా అంటే ఇష్టపడిన కిరీటమే కాబట్టి అది దాన్ని ఇష్టపడి ఏమేమైతే మనం వాగ్దానాలు చేశామో అందరికీ మీ ద్వారా వాటన్నిటినీ పూర్తి చేసే పనుల్లో ఆల్రెడీ అంటే ఎంత టైము లేట్ అయితే మళ్ళీ ఏమన్నా మనం మారుతామేమోననే ఉద్దేశంతో ఇప్పటికే చేసేయటం జరుగుతుంది. అన్నీ చక్కగా ఎంతోమంది ముందుకొచ్చి ఎంత స్పందించి మానవత్వం విలువల్ని అందరూ కూడా నిలబెట్టి నిజానికి నాకు తోడుగా నిలబడినందుకు అందరికీ హృదయపూర్వమైన నమస్కారాలు. మా ప్రెసిడెంట్ బిజీ. సో మరి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా పరిస్థితులు మీరు వచ్చిన తర్వాత చక్కబడ్డాయి అని అంటున్నారు చాలామంది కూడాను. సో ఎలా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు? చక్కబట్టడం అంటే చక్కటి చేయటమే అంటే ఏమేమైతే పెండింగ్లో ఉన్నాయో, ఏమేమైతే మనం చేస్తామని మన నమ్మి అందరూ కూడా మనకు ఓటు వేశారు, మనని కావాలని అనుకున్నారు, ఆ పనులన్నీ చేసేయటం జరిగిపోవటం వల్లే మంచి మూమెంట్ వచ్చింది అనేది ఉద్దేశం అండి. మంచి జరిగితే ఎవరికైనా మంచిదే కదా. డెఫినెట్గా మంచి మూమెంట్ వచ్చింది. అందరూ కూడా నాతో ఉన్న 26 మంది కూడా ఎంతో ఉత్సాహంగా నాకన్నా స్పీడ్గా పరిగెడుతున్నారు. శివాజీ రాజా కానీ, కాదంబరి కిరణ్ కానీ, నరేష్ కానీ, శివకృష్ణ అందరూ పేరున ఏడిది శ్రీరామ్ అందరూ చెప్పాలా, అందరూ టీమ్ వర్క్. ఇప్పుడు అసలు టీం వర్క్ అంటే ఏంటో ఇప్పుడు జరుగుతుంది. అవును. అయితే మా ఎలక్షన్స్ అప్పుడు కొందరు భయపెట్టడం వల్ల, బెదిరించడం వల్లనో అని అన్నారు కదా. సో మరి ఎవరు భయపెట్టారు వాళ్ళని అనేది ఏమన్నా తెలుసుకోగలిగారా? మీకేమన్నా తెలిసి చెప్పండి. ఎందుకంటే మాకేం తెలియలా. ఎందుకంటే ఎవరు అబ్బా మాకేం తెలియదు అన్నట్టు ఉన్నారు అందరూ. సో అందుకని అవన్నీ ఉత్తిత్తిన అనమాట. అవన్నీ దాటాకు చప్పుళ్ళే, అవన్నీ ఏమీ లేవు. ఉన్నాయని నేను అనుకోవట్లేదు. ఉండడానికి అవకాశం కూడా లేదు. అది కూడా అప్పుడే అనుకున్నాం మనం ఇది ఒక రకమైన డ్రామా అని. సో ఆల్రెడీ మళ్ళీ వచ్చి మీ పక్కనే అందరం ఒకటే కదా. అందరం కలుపుకుపోగలిగినటువంటి మనస్తత్వం మాకు ఉన్నంత వరకు ఎవరితోనూ సమస్య ఉంటుందని నేను అనుకోను. సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన వర్కింగ్ స్టైల్ గురించి ఇప్పుడు ఆడియన్స్ అడిగితే ఏమంటారో అని నాకు భయం వేస్తుంది. బట్ మీరు సీనియర్ హీరోగా, సీనియర్ ఆర్టిస్ట్గా మహేష్ బాబు గురించి మీరు ఏం చెప్తారు? మహేష్ యాక్చువల్గా అందరికీ బాగా నచ్చినటువంటి లవ్లీ హీరో మహేష్. యాజ్ సూపర్ స్టార్ తను పెర్ఫార్మెన్స్ని చాలా తను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళే నటుడైతే, ఇందులో చాలా గమ్మత్తుగా అందరం గుంపు చేరాం. మొత్తం గ్రూప్ ఉండేటప్పటికి జనరల్గా ఎవరన్నా అంటుంటారండి, నాకు ఒకప్పుడు ఛాలెంజ్ ఉండేది. పివి నరసింహారావు మన ప్రైమ్ మినిస్టర్గా ఉండగా ఆయన అసలు నవ్వడండి, ఎప్పుడు అలాగే ఉంటాడు, ఆయన ఎప్పుడు నవ్వడం అని అంటే ఏదో 2-3 సందర్భాల్లో నేను నవ్వించడం జరిగింది. ఆయన చాలా ఆనందపడడం జరిగింది. మహేష్ బాబు గారు ఎప్పుడు జనరల్గా ఎవరితోనూ కలవరండి, ఆయన అలా ఉంటారని జనరల్గా అందరూ చెప్పుకునేది. అయితే కనుక చాలా తప్పని, చాలా పొరపాటని ఈ సినిమాలో తేల్చేసాం. ఎందుకనంటే ఎంత జాలీగా మా అందరితో ఎంత హ్యాపీగా తను రిలాక్స్ అవుతూ మమ్మల్ని రిలాక్స్ చేస్తూ, సరే నేను కొంచెం కదిలిస్తే మనం ఒకలాంటి క్యారెక్టర్ కాబట్టి ఈ మహాలర వల్ల అందరూ కూడా యూనిట్ హ్యాపీ, అంత హ్యాపీలోనూ ఇక్కడ నేను మహేష్ గురించి చెప్పాల్సిన మెయిన్ మ్యాటర్ ఏంటంటే కరెక్ట్గా సీను షాట్ అనగానే టక్కున వెళ్ళిపోయి ఆ పొజిషన్కి వెళ్ళిపోయి 1కి 4 సార్లు చెక్ చేసుకుని తనని తాను చెక్ చేసుకుని, నాకు అందుకే ఈ సినిమా ఒక్కడి తర్వాత పోకిరి తర్వాత అతడు
తర్వాత నాకు విపరీతంగా నచ్చినటువంటి, ఎందుకంటే అతనిలో పెర్ఫార్మెన్స్లో ఏ చేంజ్ ఆఫ్ మెచ్యూరిటీ నాకు కనిపించింది. అంటే నాకు తెలిసినంతలో నేనే పెద్ద ఇదేం కాదు కానీ, బట్ నాకు అనిపించినంతలో 100% మహేష్ బాబు గారిలో ఆ మెచ్యూరిటీ, ఆ ఎక్స్ప్రెషన్, ఇస్తున్న ఎక్స్ప్రెషన్లో క్రిస్టల్ క్లియర్ క్లారిటీ, ఏం మాట్లాడుతున్నాడు మీరు ఆ సీన్లు చూసే ఉంటారు. చాలా అద్భుతంగా నాకైతే ఇంకా అంటే ఆర్టిస్ట్ పెరగ మనకి శభాష్ అనిపిస్తుంది. సమ్హౌ ఐ లవ్ దట్ బాయ్ వెరీ మచ్ అండి. కొరటాల శివ వర్కింగ్ స్టైల్ అతని గురించి అంటే ఇప్పుడు చెప్పారు, రచయిత దర్శకుల్లో అవును ముందుకు వస్తున్న దర్శకుడు అని చెప్పారు. సో ఎలా అనిపించింది అతని వర్కింగ్ స్టైల్ చూస్తూ ఉంటే? అదే చెప్తున్నా, చేసేటప్పుడు అనిపించింది 10 అయితే చూసేటప్పుడు 100% అనిపించింది. అంత తేడా ఉంది. ఓహో ఇలా కూడా ఇప్పుడు మాకు జనరల్గా ఒకప్పుడు నేను బాపు గారి దగ్గర నుంచి, సింగతి శ్రీనివాసరావు దగ్గర నుంచి, జంజాల గారి దగ్గర నుంచి, వంశీ దగ్గర నుంచి డిఫరెంట్ డైరెక్టర్ల దగ్గర పనిచేసిన ఒక ఎంత కొంత అనుభవం ఉంది కాబట్టి మనకి దాన్ని బట్టి ఇంత క్యాజువల్గా ఉన్నాడే ఇతను, చాలా లైట్గా ఉన్నాడే అనుకుంటే సినిమా చూసేటప్పుడు డబ్బింగ్ చెప్పేటప్పుడు చూస్తే ఒకసారి సీన్ అంతా చూస్తే తప్ప మళ్ళీ డబ్బింగ్ చెప్పలేకపోయాను నేను. అంటే ఇన్ ద సెన్స్ ఇన్వాల్వ్మెంట్ అలా వెళ్ళిపోతుంది. అలా అద్భుతంగా మీకే ఎక్స్పీరియన్స్ అవుతుండాలి ఇందాక అనుకుంటున్నాం కదా మనం. సో ఈ దర్శకుడిలో తనకి నచ్చిన, అంటే నాకు నచ్చిన అంశం కొరటాల శివ దగ్గర ఏంటంటే తనకి ఏం కావాలో తనకు తెలుసు. అది రాబట్టుకోవడంలో సక్సెస్ 100%. ఎక్కడన్నా 100%. నేనేమన్నా దిగిపడ్డానా ఎక్కడి నుంచి అన్నా నేను కూడా, అంటే ఒకసారి తెలియకుండా ఒక మోతాదు పక్కకి కొంచెం మెలో డ్రామాకి వెళ్ళిపోయేది. వచ్చి బాగుంది ఇలాగే చెప్తాడు. అన్నయ్య చూస్తున్నాడో లేదో తెలియదు కానీ, అన్నయ్య చాలా బాగుంది మీరు చేసింది, కొద్దిగా తగ్గిద్దామా మొత్తం చెప్పడానికి అర్థమైంది. ఇక నువ్వు వెళ్ళు అని కొన్ని ఎస్పెషల్లీ మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్తో అసలు ఆ సీన్ మొత్తాన్ని కూడా మీరే గ్రాప్ చేసేసుకుంటున్నారు. అది అమ్మ నేను ఇచ్చాను అన్నట్టు తప్పు అయిపోతుంది. అతను తీసుకున్నాడు అనేది కరెక్ట్. ఎందుకంటే తగ్గించి ఎంత కావాలి అనే మీ ఒక నారాయణ అనేవాడు, ఆ ఊళ్ళో ఆ నారాయణ అనే రైతు ఊరుని నమ్ముకుని ఊర్లోంచి బయటికి వెళ్ళని నారాయణ ఎంత మోతాదులో మీ ఇష్టం అని వెళ్ళిపోతూ ఉండేవాడు. అసలు నారాయణ మా నాన్నగారి పేరే నారాయణ. ఓకే. కానీ ఇంకా అక్కడి నుంచి ఇన్వాల్వ్మెంటు నేను చాలా డెలిబరేట్గా చెప్పగలనమ్మా. ఈ మధ్యకాలంలో ఆర్టిస్టులందరూ ఇన్వాల్వ్ అయి చేసిన సినిమా శ్రీమంతుడు. జగపతి బాబు గారు బహుశా ముందు ఆయన ఒకవేళ చేయరేమో అని అనుకున్నాం, ఏంటి నాకు కొంచెం ఉండాలి అనుకుంటే, తీరా లేదండి మీరు రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు ఫ్రెండ్స్, అక్కడి నుంచి కథ స్టార్ట్ చేస్తున్నాను. అవునా అని అట్లా మేమిద్దరం నిజంగానే ఫ్రెండ్స్ కాబట్టి అది కూడా తెలుస్తుంది అందులో. ఓకే. సినిమాల్లో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు కదా ఇద్దరు. ఆటోమేటిక్ కదా ఇద్దరం. అసలు మంచి మొదటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారు నేను ఇద్దరం ఒకటే పేర్లు కదా. ఆయన విబి రాజేంద్ర ప్రసాద్, నేను జీబీ రాజేంద్ర ప్రసాద్. ఆయన పోస్ట్ నాకు వచ్చేది, నా పోస్ట్ ఆయనకి వెళ్ళేది. సరే అలా రోజుల నుంచి కూడా వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ కాబట్టి మేమిద్దరం చాలా ఒకవేళ చేయడం అన్నప్పుడు నేను డిస్కస్ చేశాను. అదేంటి అంటే నేను మన ఇద్దరు ఫ్రెండ్స్, నా కొడుకు మహేష్, నీ కూతురు శృతి హాసన్, ఇది బాగుంటుంది కదా అనుకునే ముందుకు వెళ్ళాం. తను కూడా ఎంతో ఇంట్రెస్ట్గా, అసలు ఆ క్యారెక్టర్కే చాలా డిగ్నిఫైడ్, చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఒక ఫ్రెండ్స్ మధ్యలో అభిప్రాయాలు, ఫ్రెండ్స్ మధ్యలో అభిప్రాయ భేదాలు అవి నిజంగా అద్భుతంగా వర్కౌట్ అయినాయి అంటే దానికి కారణం మేమిద్దరం ఫ్రెండ్స్ అవటం అని కొంత నమ్మకం నాకు. ఓకే.